లిక్కర్ స్కామ్ గా పాపులర్ అయిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడోసారి సమన్లను జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని ఆ సమన్లలో ఈడీ కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన 6 సమన్లను అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఆ సమన్లను చట్ట విరుద్ధమని, అందువల్లనే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఆప్ వాదిస్తోంది. ఈడీ కూడా కేజ్రీవాల్ ను పదే హాజరు కావాల్సిందిగా కోరుకోకుండా కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని ఆప్ వ్యాఖ్యానించింది. పాపులర్ అయిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడోసారి సమన్లను జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని ఆ సమన్లలో ఈడీ కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన 6 సమన్లను అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఆ సమన్లు చట్ట విరుద్ధమని, అందువల్లనే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఆప్ వాదిస్తోంది. లిక్కర్ స్కామ్ గా పాపులర్ అయిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడోసారి సమన్లను జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని ఆ సమన్లలో ఈడీ కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన 6 సమన్లను అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఆ సమన్లను చట్ట విరుద్ధమని, అందువల్లనే కేజ్రీవాల్ కు విచారణకు హాజరు కావడం లేదని ఆప్ వాదిస్తోంది. ఈడీ కూడా కేజ్రీవాల్ ను పదే హాజరు కావాల్సిందిగా కోరకుండా కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని ఆప్ వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి సమన్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటి వరకు కూడా మనీ లాండరింగ్ జరిగిందంటూ పలు సాక్ష్యాధారాలను కూడా సేకరించినటువంటి నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి అనేక మంది కీలక నిందితులంతా కూడా అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో చివరిగా మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఇటు తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత, అలాగే ఇక్కడ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మిగిలారు. సో వీళ్ళకి సంబంధించి విచారణ ఏదైతే ఉందో, ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కూడా హాజరు కాకపోవడంతో ఏడోసారి జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నెల 26వ తారీఖున ఖచ్చితంగా విచారణ హాజరు కావాలని 6 సార్లు నోటీస్ జారీ చేయగా ఆయన ఇప్పటివరకు కూడా ఎందుకు హాజరు కాలేదంటూ ఇందులో పేర్కోవడం జరిగింది. నిజానికి తనకు తప్పు చేయకుండా ఉంటే ఇప్పటికే హాజరయ్యేవారనే ఒక అంశాన్ని ఇక్కడ అధికారులు లేవనెత్తుతున్నారు. ఒక సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఈ స్కామ్ ఏదైతే ఉందో, అంటే దీనిలో తనకు సంబంధించినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి పూర్తిగా ఆ టెండర్లను అనుకూలమైనటువంటి వ్యక్తులు కట్టబెట్టారని, దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం నష్టపోయిందని అందులో గతంలో జరిగినటువంటి విచారణలో ఈడీ పేర్కొంది. మరోవైపు దీనికి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ విచారణకు హాజరు కమ్మని నోటీసులు పంపించడం పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో కూడుకుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు మాత్రం తప్పు చేయనట్లయితే హాజరవుతుందని అంటున్నారు. ఈ ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతుందో ఇది ఢిల్లీలో రాజకీయ వాతావరణాన్ని మరొకసారి వేడెక్కించింది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.